నమస్తే అందరికీ. వెదర్ ఆఫీస్‌లో అయితే ఉన్నాం మనం. అంటే అల్పపీడనం ఏర్పడుతుంది అని చెప్పి సమాచారం అయితే అందింది. అసలకి ఇది ఎంతవరకి అల్పపీడనం ఏర్పడితే దాని తర్వాత సైక్లోన్ గూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసని అంటున్నారు. ఎంతవరకి, ఎలా ఏర్పడింది, ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనతో పాటు శ్రీనివాస్ గారున్నారు. సార్‌ని అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు అల్పపీడనం అంటున్నారు. ఏంది? నిన్న మనకి ఇటు మన పోర్ట్ బ్లెయిర్‌కి దిగువగా మలక్కా స్ట్రెయిట్ ప్రాంతంలో ఒక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది. దీని ప్రభావంతో రేపటికి మనకి ఆగ్నేయ బంగాళాఖాతం సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్‌లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం రాగల 2 రోజుల్లో మరింత బలపడి 24వ తారీఖు నాటికి వాయుగుండం అంటే డిప్రెషన్‌గా కూడా మారే అవకాశం ఉంది. తర్వాత గూడా ఇది మరింత బలపడి సైక్లోన్‌గా కూడా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ సైక్లోన్‌గా మారిన తర్వాత ఇది మన తూర్పు తీరం వైపే ఇటు ఉత్తర వాయువ్య దిశలో తూర్పు తీరం వైపు ప్రయాణం చేస్తుంది. అయితే ఇది ఎక్కడ దాటుతుంది? తమిళనాడు, మన దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలోనా? లేతే ఉత్తర కోస్తాంధ్ర, ఒడిస్సా ప్రాంతంలోనా? లేతే బంగ్లాదేశ్ ప్రాంతంలోనా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. సో, మరొక 2 రోజుల తర్వాత ఏదైనా ఇది 29, 30 తారీఖు నాటికి తీరానికి దగ్గరగా చేరుకుంటుంది. సో, మరొక 7, 8 రోజులు సమయం ఉంది. ఈ మరొక 2 రోజుల్లో ఇది స్పష్టంగా ఎక్కడ దాటుతుంది అన్నది మనకి అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మనం తదుపరి వార్నింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది చలి తీవ్రత ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? ఇంకా ఎలా? గనుక మన వారం రోజులు బట్టి మనకి తెలంగాణలో తీవ్రమైన చలి, కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ కూడా ఉంది. దీనికి కారణం మనకి ఉత్తర భారతదేశం నుంచి చలిగాలులు ఈ నార్దర్లీ విండ్స్ ఉన్నాయి మనకి. నార్దర్లీ విండ్స్ దానికి తోడు మనకి ఈ క్లౌడ్‌లెస్ నైట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రేడియేటివ్ కూలింగ్ వల్ల భూభాగం కూడా పగటిపూట వచ్చిన ఉష్ణోగ్రత మళ్ళీ రేడియేట్ చేసేసి భూమి కూడా చల్లబడిపోతుంది. ఈ 2 కారణాల వల్ల మనకి బాగా చలి అనేది పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ ఉన్నందువల్ల ఈ విండ్ ప్యాటర్న్ ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా మారింది. మారి మనకి ఉత్తర భారతదేశం నుంచి వచ్చే విండ్స్ కట్ ఆఫ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి తూర్పు నుంచి విండ్స్ వస్తున్నాయి. తూర్పు నుంచి విండ్స్ వచ్చినప్పుడు ఇవి తేమతో కూడిన గాలులొస్తాయి. ఈ తేమతో కూడిన గాలులొచ్చినప్పుడు మనకి కొంచెం చలి తగ్గిపోయి ఈ మినిమమ్ టెంపరేచర్‌లనేవి పెరగడం జరుగుతుంది. దీనికి తోడు కొన్ని చోట్ల మనకి క్లౌడీనెస్ కూడా వస్తుంది. సో, రాగల మూడో రోజు నుంచి మనకి ఈ ఈ తేమగాలులు ఎక్కువ రావడం వల్ల మనకి దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలు అంటే నల్గొండ, సూర్యాపేట, ఇటు నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాలు ఈ ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలు కూడా మనకి 3, 4, 5 రోజులు అవకాశం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకేంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈరోజు చలి తీవ్రత అయితే తగ్గిపోతుంది. ఎందుకంటే తూర్పు నుంచి వచ్చే గాలులనమాట. దీనివల్ల ఈ ప్రభావంతో మనకి ఈ రోజుతో ఆల్మోస్ట్ మనకేంటంటే చలి అనేది తగ్గిపోతుందని చెప్పారు. బట్ ఇది అల్పపీడనం అని చెప్పాను గదా! ఈ అల్పపీడనం అనేది రాబోయే 2 రోజుల్లో అల్పపీడనం ఏర్పడితే ఎలాంటి భద్రత తీసుకోవాలి? ఎలా అంటే సైక్లోన్ ఏర్పడుతుందా లేదా అని చెప్పేసి అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్ పల్లవి టీవీ.